హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నవరాత్రిలో 4వ రోజు సందర్భంగా కుష్మాండ దుర్గకి మనం నైవేద్యం ఏం చేశామో చూద్దామండి. ఈరోజు నేను రవ్వ బూరెలు తయారు చేశానండి. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను ఇక్కడ బన్సీ రవ్వ వాడుతున్నానండి. మీరు కావాలంటే మామూలు ఉప్మా రవ్వ కూడా వాడుకోవచ్చు. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసానండి. అది కొద్దిగా కాగంగానే దాంట్లో జీడిపప్పు వేసి వేయించాను. చెప్పాను కదా, నేను ఇక్కడ బన్సీ రవ్వ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలు మన బొంబాయి రవ్వ కూడా తీసుకోవచ్చు. 1 కప్పు బన్సీ రవ్వకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 2.5 కప్పు మిల్క్ తీసుకున్నానండి. పాలు తీసుకొని ఈ స్వీట్ మామూలు మన రవ్వ కేసరి చేసుకుంటాం కదా, అలాగే తయారు చేస్తున్నాను. జీడిపప్పు వేసి వేయించుకొని వేగిన తర్వాత తీసి పెట్టేసుకుందామండి. మీకు కావాలంటే దీంట్లో కిస్మిస్లు, బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇవే వేస్తున్నాను. అవి వేగిన తర్వాత తీసి పెట్టేసుకొని దీంట్లోనే 1 కప్పు బన్సీ రవ్వ వేసి వేయిస్తున్నాను. 1 కప్పు కూడా తీసుకోలేదండి, నేను 3/4 కప్పు తీసుకున్నాను అంతే. నేను చేస్తున్న క్వాంటిటీ 4గురికి అవుతుంది. మీరు కావాలంటే మీకు తగ్గట్టుగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీన్ని కొద్దిగా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇదంతా బాగా వేగితే మన రవ్వ కేసరి అంతా టేస్ట్ వస్తుందండి. చూసారా, అలా కొద్దిగా దగ్గరగా అవుతుంది. ప్లస్ తెల్లగా కూడా కనిపిస్తుంటుంది, మంచి స్మెల్ వస్తుంటుందండి. అప్పుడు దాంట్లో మనం కొలత ప్రకారం పెట్టుకున్న పాలు పోసేయండి. అంటే 2.5 కప్పు పాలు పోసేయచ్చు. మరి అన్ని పాలు లేకపోతే 2 కప్పులు పోసి 1/2 కప్పు వాటర్ కూడా వేసుకోవచ్చండి. అదైనా పర్లేదు. పాలలో ఉడికితే ఆ టేస్ట్ వేరేనంతే. నేను ఇక్కడ మన పెద్ద స్పూన్తో 4 స్పూన్స్ తీసుకున్నాండి, అంతేనండి రవ్వ. నా దగ్గర ఉన్న కప్పు కొలత అదే. సరే, ఆ పాలు పోయంగానే చక్కెర కూడా వేసేసి గ్యాస్ని సిమ్లోనే పెట్టి బాగా కలుపుతూ ఉడకనివ్వాలండి. కలుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాల పాటు, లేదంటే ఉండలు కట్టుకుంటుంది కదా, అందుకని 2 నిమిషాల పాటు అలా బాగా కలిపేసేసి మూత పెట్టి ఉడకనివ్వండి. చూసారా, అప్పుడే త్వరగా గట్టి పడిపోయింది కదా. సిమ్లోనే పెట్టి మూత పెట్టి ఉడికిస్తే ఒక 2 నిమిషాల్లో బాగా దగ్గరగా అయిపోతుందండి. చూసారా, కరెక్ట్గా 5 నిమిషాల్లో అంతా రెడీ అయిపోయిందండి. మన గరిటెతో ఇలా పక్కకంటే గిన్నెకి ఎప్పుడైతే మన బాణలకి అంటుకోకుండా లేచి వస్తుందంటే ఉడికిపోయిందని అర్థం. గ్యాస్ ఆఫ్ చేసేసి మనం వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ వేసేసి కొద్దిగా యాలకుల పొడి ఇప్పుడే వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారేటప్పటికి ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తే మనం చల్లారిన తర్వాత ఉండలు కట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుందండి, లేకపోతే రాదు. చూసారా, అది బాగా చల్లారిన తర్వాత చక్కగా లేచి వచ్చేసింది. నేను ఇందాక వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసాను కర్దమాం పౌడర్, అంటే మన యాలకుల పొడి. మీరు ముందే వేసేసుకోండి. బాగా అది కలిపేసేసుకున్న తర్వాత వాటిని అట్లా ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలండి. అవి ఉండలుగా చుట్టడానికి రావు. కొద్దిగా తడి చేయి చేసుకొని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా తడి చేయి చేసుకొని చేస్తే చక్కగా వచ్చేస్తాయి. తడి చేయి అయినా చేసుకోవచ్చు, లేదా నూనెన్నా పూసుకోవచ్చు. చేతికి పూసుకొని అలా చిన్న ఉండలు, ఎందుకంటే మనం వీటిని పొంగనాల పెనంలో వేసి వేయిస్తామన్నమాట. అందుకని చిన్న సైజే చేసుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనం దోసపిండి తీసుకోవాలండి. మామూలుగా మన దోసపిండి ఇంట్లో వేసుకుంటాం కదా, 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్యం. నేను ఎప్పుడు అదే కొలత వేస్తానండి. ఎందుకంటే 1.5 కప్పు వేసి మళ్ళా, అంటే మామూలుగా చాలామంది ఎక్కువ వేసుకుంటారు బియ్యం. నేను అలా వేయను, 1.5 కప్పు వేసి కావాలంటే 1 కప్పు జొన్న పిండి కానీ రాగి పిండి కానీ ఏదైనా మిల్లెట్ పౌడర్ కలుపుకుంటాను. వీటికి అవేమి లేకుండా 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్యం వేసి దోసపిండి తయారు చేసి పెట్టుకున్నాను. ఇదైతేనే కొద్దిగా మినపప్పు ఎక్కువ ఉండాలండి, ఉంటేనే బాగా చుట్టూ కోటింగ్ బాగుంటుందన్నమాట. బియ్యం ఎక్కువైతే గట్టిగా అయిపోతుంది. అందుకని చెప్పాను కదా, 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్యం వేసి బాగా రుబ్బి పెట్టుకున్నాను. 6 అవర్స్ తర్వాత నైట్ నానేసాను, ఉదయం లేచి రుబ్బేశానండి. ఇప్పుడు ప్రసాదం టైంకి పిండి రెడీ అయిపోయింది. అలా మనం తయారు చేసి పెట్టుకున్న ముద్దలన్నీ ఆ దోశ పిండిలో డిప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మన పొంగణాల పెనం పెట్టేసేసి దాంట్లో 1 స్పూన్ కూడా లేదండి, 2 డ్రాప్స్ నెయ్యి వేస్తున్నాను.
మీరు నెయ్యి వద్దనుకుంటే నూనె కూడా వేసుకోవచ్చు. దీంట్లో అలా ముంచి పెట్టినవన్నీ మనం ఇందాక దోశ పిండిలో ముంచి పెట్టాం కదా, అవన్నీ తీసి దీంట్లో చక్కగా సెట్ చేసుకోండి. అలా చక్కగా అన్నీ సెట్ చేసేసుకొని గ్యాస్ సిమ్లోనే ఉంచండి. మూత పెట్టి బాగా ఉడకనివ్వండి. చక్కగా రెడ్గా చాలా బాగా వస్తాయండి. మనం నూనెలో వేయించినట్టుగా ఎంత బాగా వస్తాయి అంత బాగా వస్తాయి. కాకపోతే సైజ్ చిన్నగా ఉంటుంది అంతే. మీ దగ్గర పెద్ద గుంటల పెనం ఉంటే కూడా దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద సైజు వస్తాయి. కావాలంటే దీంట్లో కూడా కొద్దిగా పెద్ద సైజు ట్రై చేయొచ్చు. చూడండి, మీకు ఎలా మీ అవసరాన్ని బట్టి చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, రౌండ్ తిప్పితే ఎంత బాగా 1 మినిట్లోనే చక్కగా రెడ్గా చాలా బాగా తిరిగాయండి. ఇంకా కొద్దిగా పెద్దవి కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే. మామూలు మన పొంగనాల పెనం దాని సైజుకి అన్నీ అలా రెండో వైపు తిప్పి వాళ్ళన్నీ చక్కగా వేగనివ్వండి. మనం మామూలుగా నూనెలో వేయించుకున్నట్టుగా చక్కగా వచ్చేసాయండి. చూసారా, మనం ఈరోజు రవ్వ బూరెలు అమ్మవారి ప్రసాదానికి తయారు చేసేసుకున్నాము. టేస్ట్లో కూడా ఏం చేంజ్ లేదండి. అవి ఎలాగ ఉన్నాయి ఇవి ఇలాగే ఉన్నాయి. ఇలా తయారు చేసుకొని కొద్దిగా ఆయిల్, బియ్యం అవి వాడకం కొద్దిగా తగ్గించుకుందామండి. ఇక్కడ నేను తీసుకున్న రవ్వ కూడా రిఫైన్డ్ కాదండి, ఆర్గానిక్దే తీసుకున్నాను. మీరు కూడా అలా ట్రై చేయండి. ఆర్గానిక్ రవ్వ, ఆర్గానిక్ షుగరు వాడడానికి ట్రై చేయండి. ఘీ కూడా నేను దేశీ ఘీ తీసుకున్నాను. వీలున్నంత వరకు, అందరికీ కుదరదు అనుకోండి, బట్ వీలున్నంత వరకు ట్రై చేయండి. చక్కగా రౌండ్గా లేచి వచ్చేసాయి. చూసారా, ప్రసాదానికి మన రవ్వ బూరెలు రెడీ అయ్యండి. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూసారా, ఎర్రగా రౌండ్గా మన రవ్వ బూరెలు రెడీ అయిపోయినాయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకున్నాము. వాటిని చక్కగా తుంచి చూస్తే చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. ఇవి ఈజీగా తయారు చేసుకోవడం కూడా ఈజీ. మనం మామూలుగా ఎలాగో దోశ పిండి చేసుకుంటాము ఆ రోజు వేసుకొని ఇలా చేసి నైవేద్యం పెట్టుకోవచ్చండి. ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.